జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సహకరించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి తెలిపారు. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికినీటి శుద్ధి పనులకు 4,000 కోట్లు, గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో నింపే పనులకు 6,000 కోట్లు కేటాయించాలని కోరారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్లో నీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్నారు రేవంత్. రాష్ట్రంలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని సిఆర్ పాటిల్కు వెల్లడించారు. నల్లా లేని 7.85 లక్షల ఇళ్లతో పాటు PMAY కింద చేపట్టే ఇళ్లకు నల్లా కలెక్షన్లు ఇచ్చేందుకు 16,100 కోట్ల రూపాయలు వ్యయమవుతుందన్నారు ముఖ్యమంత్రి. ఈ ఏడాది నుంచి జల్ జీవన్ మిషన్ నిధులు రాష్ట్రానికి కేటాయించాలని సీఎం రేవంత్ అభ్యర్థించారు. ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కోరారు. 2014-15 ఖరీఫ్ సీజన్లో అదనపు లేవీ సేకరణకు సంబంధించి 1,468.94 కోట్ల రాయితీని విడుదల చేయనున్నారు. అలానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్ టన్నుల బియ్యానికి కూడా 343.27 కోట్లను విడుదల చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. 2021 మే నుంచి 2022 మార్చి వరకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పంపిణీ చేసిన బియ్యానికి బకాయిలు చెల్లించాలన్నారు.